చాలా ఇళ్లలో కుక్కలను పెంచుకుంటుంటారు. అవి కూడా మనుషుల్లో కలిసిపోయి ఆప్యాయంగా ఉంటాయి. విశ్వాసానికి మారుపేరుగా మెసులుకుంటాయి. అలాంటి శునకాలను కాపాడి బాగోగులు చూసుకొని ట్రైనింగ్ ఇచ్చే కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో కొత్తగా ఏర్పాటు చేసిన డాగీ విల్లే. దీన్ని టాలీవుడ్ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాగీ విల్లే వ్యవస్థాపకురాలు అమృత వర్షిని పాల్గొన్నారు. ఈ డాగీ విల్లేలో శునకాలను బంధించకుండా స్వేచ్ఛగా విహరించే వాతావరణం కల్పించారని చంద్రబోస్ పేర్కొన్నారు. అయితే తాను గతంలో రోడ్డు పక్కనే తిరిగే ఒక డాగ్ను తీసుకెళ్లి పెంచుకుంటున్నట్లు తెలిపారు. మిల్కీ అని పేరు పెట్టుకున్నానని, అది చాలా కృతజ్ఞతగా ఉంటుందని చెప్పారు. పని చేసుకునే సమయంలో డిస్టర్బ్ చేయకుండా వేచి చూసి ఆ తర్వాతే ఆప్యాయతను చూపిస్తుందని తెలిపారు చంద్రబోస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిన్ ఆంధ్రజ్యోతి. సో మనతో పాటు ఆస్కార్ విన్నింగ్ లీడ్ శ్రీ చంద్రబోస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఆస్కార్ విన్నింగ్ అంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణం సార్. ఆఫ్టర్ ఆస్కార్, బిఫోర్ ఆస్కార్ అని ఏమన్నా డిఫరెన్సెస్ కనిపించాయి మీ లైఫ్లో? నా జీవితంలో అంటే ఆస్కార్ ముందు, ఆస్కార్ తర్వాత ఎలాంటి మార్పు ఏం లేదమ్మా. నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇంతకుముందు ఎలా రాసుకున్నాను ఇప్పుడు అలా రాసుకుంటాను. కానీ నన్ను ప్రజలు చూసే కోణం, లోకం చూసే కోణం, ప్రపంచం చూసే కోణం మాత్రమే మారింది. నేను మారలా. వర్క్ చాలా బాగుంది. ఇంతకుముందు కంటే ఇంకా బాగుంది. అంటే కొంచెం వేగం పెరిగింది. కొంచెం కొత్తగా రాయడానికి ఇంకా ప్రయత్నాలు ఎక్కువ మొదలయ్యాయి. తర్వాత అంటే బాధ్యత కూడా పెరిగింది. ఇంకా మంచి పాటలు రాయాలి. కేవలం మన పాట కేవలం మన ప్రాంతానికే, మన ప్రదేశానికే పరిమితం కాకుండా ప్రపంచం కూడా మన పాటను చూస్తోంది, గమనిస్తోంది, పరిశీలిస్తుందన్న దృక్కోణంలో పాటను మరింత బాధ్యతాయుతంగా, పాటను మరింత గొప్పగా, వైభవంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను. సో డాగ్స్ గురించి మాకు చాలా చక్కగా చెప్పారు సార్. మీరు డాగ్స్ నుంచి ఏమైనా స్ట్రెస్ బస్టర్ అవుతారా మీరు రాసే టైంలో? అంటే నిజం చెప్పాలంటే మాకు ఒక మిల్కీ అని, నేను ప్రత్యేకంగా ఒక మిల్కీ అనే డాగ్ని పెంచుకున్నాను. అంటే రోడ్డు మీద వెళ్తున్న డాగ్ని తీసుకొచ్చి నేను చేరదీసి నేను పెంచుకున్నాను. అది కృతజ్ఞత. దానికి ఎంత కృతజ్ఞత అంటే ఇంకొక క్యాడ్బరీ అని ఇంకొక డాగ్ ఉంది. అది నా భార్య తీసుకొచ్చింది. అందరితో అది ప్రేమగా ఉంటుంది. కానీ నేను దారిలో పోతున్న డాగ్ని తీసుకొచ్చానని ఆ మిల్కీకి చాలా కృతజ్ఞత నా మీద. నేను కింద ఉంటాను, పైన సెకండ్ ఫ్లోర్లో రాసుకుంటాను. నేను రాసుకోవడానికి వెళ్ళినప్పుడు నాతో బాటే పైకి వచ్చి, నేను గది లోపల నేను రాస్తుంటే గది బయట అలా కూర్చొని కొన్ని గంటలు, 6 గంటలు 7 గంటలు బయటే కూర్చొని నేను పాట రాసుకుని బయటకు వస్తే అప్పుడు నా చుట్టూ తిరిగి నన్ను అలా కౌగిలించుకొని నాతో పాటు కిందికి వస్తుంది. అంత ప్రేమ, అంత కృతజ్ఞత, అంత అభిమానం. నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలేరు. వాటి ప్రేమను చూసి మాటలు రావు. ఎంత ఒక మూగ జీవాలు అంత ప్రేమను మన మీద కనబరుస్తాయి, వ్యక్తపరుస్తాయని చాలా 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 సంతోషం కలుగుతుంది. అంటే మనం చేరదీసి కొంచెం రోజు ఇంత తిండి పెడితే అది ఇంత కృతజ్ఞత, సముద్రం అంత ప్రేమను మనకు పంచుతూ ఉంటాయి. అందువల్ల అలాంటి డాగ్స్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అలాంటి డాగ్స్ని మనం రక్షించుకుంటూ, వాటికి తిరిగి మనం ప్రేమను, అభిమానాన్ని పంచే ఇలాంటి చోటు వాటికి నిజంగా చాలా స్వర్గధామంలాగా ఉంటుంది. మంచి చోటు ఇది. హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత రద్దీ ఉన్న ప్రదేశంలో, ప్రాంతంలో, ఇంత విశాలమైన ప్రాంగణంలో డాగ్స్ కోసం ఇలాంటి ఒక గొప్ప సెంటర్ నెలకొల్పడం అనేది వాళ్ళ అభిరుచికి, మంచి మనసుకి తార్కాణం. అది సార్, స్ట్రీట్ డాగ్స్ మనకి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. వాటిని దగ్గరికి తీసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకున్నారు అంటే అన్ని డాగ్స్ అలా ఉండవు. అంటే వాటిని అబ్యూస్ చేస్తే, వాటిని ఎవరైనా కొడితే, వాటికి ఏమైనా దురదృష్టకరమైన సంఘటనలు వాటికి ఎదురైతే తప్ప అవి మనిషికి ఎదురు తిరగవు. మామూలుగా సహజంగా వాటి ప్రేమ ప్రవృత్తి, సహజంగా ప్రేమ ఉంటుంది. ఎవరైనా వాటిని కొట్టినా, తిట్టినా, ఏదైనా అబ్యూస్ చేసినప్పుడు వాటిలోని ఆ జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. కానీ మనకంటే మంచి ప్రవృత్తి ఉంది దాంట్లో. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ నేను చిరంజీవి గారి విశ్వంభర రాస్తున్నాను. మంచి పాటలు రాస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.